అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు మనకి లాస్ట్ శ్రావణ శుక్రవారం ఉంది కదా, ఆ రోజు తీసిన వీడియో అనమాట. వీకెండ్స్ వీడియో. ఇక్కడైతే ఏంటా ముందే ఎక్కడెక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారా? చెప్పాను కదా, మీరు ముందు వీడియోస్లో చూసే ఉంటారు. మా అమ్మాయికి వీకెండ్ మార్నింగ్ స్కేటింగ్ ప్రాక్టీస్ అది ఉంటుంది. చాలా రోజుల తర్వాత నేను కూడా వెళ్తున్నాను అనమాట. అంతకుముందు అందరం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఈ మధ్య ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్ అవన్నీ కొంచెం లేట్ అవుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ మా వారు వచ్చి వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోతారు. అందుకోసమని నేను వెళ్ళట్లేదు. సర్లే ఇంకా మార్నింగ్ అట్లా వెళ్ళొద్దాంలే, చాలా రోజులు అయిందని చెప్పేసి నేను కూడా వెళ్తున్నాను. ఇంక అందరం వెళ్ళామన్నమాట, ముగ్గురం వెళ్ళాం. ఈ రోజు అయితే క్లైమేట్ కూడా కొంచెం బాగుంది, మంచిగా కొంచెం చల్లగాలే వస్తుంది. రెగ్యులర్గా అయితే ఇక్కడ సమ్మర్ కదా, బాగా వేడి చెమట అలా ఉంటది. ఇంకా స్కేటింగ్ అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం నేను ఇవి జీలకర్ర వాటర్ తాగుదామని కాస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు కొంచెం ఇలా ఏదైనా కొంచెం స్టమక్ లో కొంచెం బాగాలేకపోయినా, అనీజీగా ఉన్నట్టు అనిపించిన ఇట్లా చేసుకొని తాగుతుంటా. యాక్చువల్గా పౌడర్ ఉంటుంది, ఎప్పుడు పౌడర్ అయిపోయింది, ప్రిపేర్ చేయలేదు. మళ్ళీ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో నేను కొంచెం వాము, జీలకర్ర, సోంపు ఒక గ్లాస్ వాటర్లో వేసి కాసానమాట. కొంచెం ఒక 5 నిమిషాలు బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అట్లా ఇక్కడ మొత్తం ఇంకా కాసేపు వాటర్ తాగేసి మా వారు వెళ్ళిపోయారు. ఇంకా మా అమ్మాయికి ఈరోజు క్లాస్ కూడా ఉంది మధ్యాహ్నం. సరే ఫ్రైడే కదా, పూజ చేసుకుందాము. ఈరోజు హడావిడైతే ఏం కాదు, కొంచెం చిన్నగా ప్రశాంతంగానే చేద్దామని చెప్పేసి. అంటే మార్నింగ్ అటు వెళ్ళేసి వచ్చాము కదా, నేను వెళ్ళకపోతే ఇంకా వాళ్ళు వచ్చేలోపు పూజ అవన్నీ ఫినిష్ చేసుకుంటాను. ఈ రోజు అయితే ఇంకా సరే చిన్నగానే చేసుకుందాము. స్కేటింగ్ నుండి వచ్చేటప్పటికి 8:30 అవుతుంది. వచ్చి కాసేపు అట్లా ఆ వాటర్ కొంచెం కాసుకొని తాగాను. కొంచెం బాగుంటుందిలే పొద్దున్నే అని చెప్పేసి. పౌడర్ ఉంటే చక్కగా మనం పౌడర్ని నైట్ నీళ్ళల్లో నానబెట్టుకొని మార్నింగ్ బాయిల్ చేసుకొని తాగొచ్చు. లేదంటే ఇంకా పౌడర్ పొద్దున్నే మనం కొంచెం వాటర్లో వేసుకొని అలా అయినా కాసుకోవచ్చు. ఈసారి ఎప్పుడన్నా నేను ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో తీస్తాను. ఇక్కడ ఇంకా వాటర్ తాగిన తర్వాత స్నానం చేసి వచ్చి మార్నింగ్ హౌస్ కూడా ఏం క్లీన్ చేయలేదు. ఇంకా వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేశాను అనమాట. కొంచెం పూజ అయితే ఈరోజు లేట్గానే చేసుకున్నా. ఇంకా రోజు ఉండే పనులే కదా, కొంచెం లేట్గానే చేసుకుందాం. పనులన్నీ అయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటే కొంచెం రిలాక్స్గా చేసుకుంటాం కదా. ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత హౌస్ క్లీన్ చేసుకొని స్నానం అది చేసి వచ్చి ఇంకా గుమ్మాలకి పసుపు, కుంకుమ అవన్నీ పెట్టుకొని ఇంకా పూజ సామాన్ కడుక్కుంటున్నాను. ఇంకా పూజ ఫినిష్ అయిన తర్వాత ఇంకా మా అమ్మాయి కోసం అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఈరోజు అయితే ఇంకా పూజ అదేం చూపించట్లేదు, ఫాస్ట్గానే ఇంకా ఫినిష్ చేసుకున్నాను. కొంచెం శ్లోకాలు అవి చదువుకొని. ఇక్కడ చూడండి, ఇది నేను అవి పాస్తా దగ్గర పెట్టుంటే తీసుకొచ్చాను అనమాట. పాస్తాలోనే నూడిల్స్ లాగా ఉన్నాయి అని చెప్పి, నెస్ట్ లాగా ఉన్నాయి. అంటే మనకి పక్షి గూడు ఉంటుంది కదా, ఇది స్వీట్ చేసుకునేది. ఇవి బాయిల్ చేసి పైన కొంచెం షుగరు అట్లా డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినే అనుకుంటా. నూడిల్స్ అని తెచ్చాను, కానీ అవి సేమియా వెర్మిసెల్లి అని కూడా ఉందన్నమాట పైన. సరే అవి ప్రిపేర్ చేద్దామని వాటర్ పెట్టేశాను. ఇక్కడైతే నెక్స్ట్ డేకి బ్రేక్ఫాస్ట్ కానీ పప్పు నానబెట్టేస్తున్నాను. కొంచెం మినప్పప్పు, గారెల కోసం అని చెప్పేసి మినపప్పు నానబెట్టాను. మినపప్పు నానబెట్టి కొంచెం ఇడ్లీ రవ్వ ఉంది, జస్ట్ 2 కప్సే ఉంది, ఫినిష్ చేద్దామని. ఇడ్లీ రవ్వ ఏమంత బాగాలేదు, మరీ చాలా సన్నగా నూకలాగా ఉందన్నమాట. ఇడ్లీ అంతా దగ్గరకు వస్తున్నట్లు అట్లా ఉంది, బాగాలేదు. కొంచెం లావుగుంటే మనకి బాగా ఫ్లఫీగా వస్తాయి కదా. సరే ఫినిష్ చేద్దాం, ఇంకా మిల్లెట్స్తోనే చేసుకుందాంలే, అలాగే బాగుంటుందని ఇడ్లీ రవ్వ ఉంటే వేసేసాను. ఇంకా పప్పు నానబెట్టేసి ఇగో చూడండి, వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత వేస్తున్నాను. ఇవి మనం అంటే నూడిల్స్ సేమియా అనుకోవాలంతే. పొడవుగా ఉన్నాయి, నూడిల్స్ లాగా పొడవుగా ఉన్నాయి, కానీ సేమియానే.
స్వీటు చేసుకోవచ్చు, లేదంటే మనం ఇంకా సేమియా ఉప్మా అలా చేసుకుంటాం కదా, అట్లా రౌండ్ షేప్లో ఉన్నాయి. బాయిల్ చేసిన తర్వాత కొంచెం నార్మల్గా విడిపోయినాయి అనమాట అన్నీ. అంతకుముందు అయితే పాస్తా అనుకొని మొత్తం కొంచెం మా అమ్మాయికి పాస్తా లాగా అన్నీ వేసి క్రీమీగా చేసి ఇచ్చాను లాస్ట్ టైం. ఈరోజేమో నార్మల్గా చేసేసాను అనమాట. మనం సేమియా అలా చేసుకుంటాం కదా, అట్లాగే. బాగుంది. ఈరోజు మష్రూమ్స్ వేసాను అనమాట. సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మష్రూమ్స్ తీసుకొచ్చాను. ఎప్పుడు సేమియా అంటే కొంచెం మనం ఉల్లిపాయలు అలా వేసుకుంటాం కదా, రెగ్యులర్గా టమాటా వేసుకుంటాము, పొటాటో వేసుకున్నా బాగుంటుంది. ఇక్కడైతే నేను స్టవ్ పై బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, టమాటా, ఉల్లిపాయలు, కొంచెం పసుపు వేసుకొని కారం బదులు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇంకా కారం అట్లా స్పైసీగా అయితే ఏం చేయట్లేదు. జస్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఇందులో మష్రూమ్స్ కూడా వేసుకున్నాను అనమాట. జస్ట్ ఒక 4-5 మష్రూమ్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా బాయిల్ చేసిన సేమియా ఉంది కదా, ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా జల్లీలో వేసుకొని పైన చల్ల వాటర్ పోసేసా. అలా అయితే మనకి పొడి పొడిలాడుతూ వస్తాయి కదా, లేకపోతే కొంచెం చల్లారిన తర్వాత స్టిక్కీగా అయిపోతాయి మళ్ళీ. ఇవి వేసుకొని మొత్తం కలుపుకొని టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని చివరిలో మనం కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. అంతే, సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేటట్లు, అంతే. ఎక్కువ హడావిడి ఏం లేదు దాంట్లో, స్పైసీగా కూడా ఏముండదు. పచ్చిమిర్చి అలా ఏం వేయలేదు, జస్ట్ ఒక్క స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను అంతే. ఇంక తినేటప్పుడు ఏమన్నా పిల్లలు కావాలంటే కొంచెం సాస్ అట్లా వేసుకోవచ్చు, అంతే. టేస్ట్ అయితే బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. దీంట్లో మనం పన్నీర్ వేసుకోవచ్చు, పొటాటో వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా కూడా బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, క్యారెట్ అట్లా ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంది, ట్రై చేయండి మీరు కూడా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఉంటాయి కదా మనకి రెగ్యులర్గా పనులు, ఆ పనులు ఈ పనులన్నీ. సరే, ఇక్కడైతే మా అమ్మాయికి మధ్యాహ్నం క్లాస్ ఉందన్నమాట. 2:00, 1:1కి 12:30కి స్టార్ట్ అవుతారు. 1కి క్లాస్ అనమాట. 1 నుంచి 5 వరకు ఉంటుంది. గిటార్ అండ్ డ్రాయింగ్ క్లాస్ 2 ఉంటాయి. గిటార్ క్లాస్ 2 hours, డ్రాయింగ్ కూడా 2 hours ఉంటుంది అనమాట. తను ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్తుంది. మా హస్బెండ్ వచ్చి తీసుకెళ్ళి వదిలిపెడతారు, మళ్ళీ పిక్ చేసుకుంటారు. సరే, ఇంకా క్లాస్కి వెళ్తుంది కదా, తను ఏమన్నా చేసిద్దాం, బాక్స్ పెట్టేస్తాను తిను, మధ్యలో బ్రేక్ ఉంటుంది కదా అంటే ఏమొద్దు అంటది. తీసుకెళ్ళదు ఎందుకనో మరి. అక్కడ తినటానికి ఏమన్నా ఇబ్బందో ఏమో కానీ బతిమలాడి ఇవ్వాలి. తినొచ్చు మంచిగా. 2 క్లాసులకు మధ్యలో బ్రేక్స్ ఇస్తారు వాళ్ళు, స్నాక్స్ అట్లా ఏమన్నా తినటానికి. సరే, ఏమొద్దని చెప్పేసి ఇక్కడ ఏదో ప్రిపేర్ చేసుకుంటుంది, సలాడ్ లా ప్రిపేర్ చేసుకుంటుంది. ఇంకా అన్ని పొటాటో, ఆనియన్, టమాటో, కొంచెం చీజ్ అట్లా మయోనైజ్ అవి వేసుకొని ఇంకా కొంచెమే చేసుకుంది. క్వాంటిటీ తెలియలేదు అనుకుంటా, కొంచెం ప్రిపేర్ చేసుకుంది. తీసుకెళ్ళిపో బాక్స్, అట్లాగే అక్కడ తినంటే వద్దని తినేసి వెళ్ళింది. ఓకే, 1 అయింది కాబట్టి మళ్ళీ 5:30 కల్లా వచ్చేస్తుంది. ఇంకా మేము ఎర్లీగా తింటాం కదా డిన్నరు. వాటర్ బాటిల్, జ్యూస్ అలా తీసుకెళ్తుంది. రాగానే డిన్నర్ తినేస్తాము. ఇక్కడైతే ఈవినింగ్ ఇంకా డిన్నర్ కోసం ఈరోజు తోటకూర, అరటికాయ ఫ్రై చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లోకి నేను కొంచెం వేరుశనగపప్పు, ఒక 2 స్పూన్ల వేరుశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర ఇవి వేయించుకున్నాను అనమాట. ఆయిల్ ఏం వేయలేదు. అంటే ఇలా వేసుకుంటే బాగుంటుంది, కొంచెం పొడి పొడిలాడుతూ చేద్దాం, ఫ్రై లాగా చేద్దాం అని చెప్పేసి చేస్తున్నాను. వేరుశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, అంతే. కొంచెం మెంతులు వేసుకున్నాను, జస్ట్ ఒక 10 అట్లా మెంతులు వేసాను. డ్రై రోస్ట్ చేసుకొని ఇంకా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవడమే. ఇలా వేసుకుంటే మనకి ఫ్రైస్ చేసుకునేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇట్లా. ఇంకా అవి పక్కన పెట్టేసి ఆ చల్లారేలోపు అదే బాండీలో ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు,
తాలింపు గింజలు అవేం వేయట్లేదు. కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో తోటకూర, ఒక కట్ట తోటకూరని శుభ్రంగా ఇసుక లేకుండా మంచిగా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవటమే. ఇందులో కొంచెం పసుపు, టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మళ్ళీ మనం అరటికాయ వేసుకుంటాం కదా, అప్పుడు కూడా వేసుకోవాలి. కొంచెం చూసుకొని వేసుకుంటే ఉప్పు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఇంకా మనకి తోటకూరలో వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్తోనే మొత్తం కుక్ అవుతుంది. ఇది మనకి రైస్లోకి బాగుంటుంది, చపాతీలో కూడా అలా కూడా తినచ్చు. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఈలోపు ఇంకా అరటికాయలు కూడా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను, ఫాస్ట్గా అవుతుందని. ఇప్పుడు ఇవి చల్లారినాయి కదా, ఈ చల్లారిన వాటిలో కొంచెం కొబ్బరి వేసుకుంటున్నాను. కొబ్బరి, వెల్లుల్లిపాయలు, కారం, కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవట్లేదు ఎందుకంటే మళ్ళీ కర్రీలో వేస్తున్నాం కాబట్టి. ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఈ కారం అయితే చాలా స్పైసీగా ఉంది, అందుకోసం అని చెప్పి 2 స్పూన్లే వేసుకుంటున్నాను. మీకు ఇది పొడి పొడిలాడుతూ రావాలంటే ఎండు కొబ్బరి వేసుకోండి, లేదంటే మాత్రం ఇంకా పచ్చి కొబ్బరి అయినా బాగుంటుంది. మనం మళ్ళీ ఇందులో వేసిన తర్వాత ఫ్రై చేస్తాం కదా, బాగుంటుంది. మీకు లేదు పొడి పొడిలాడుతూ రావాలి, కారం లాగా ఉండాలనుకుంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. ఎందుకంటే వెల్లుల్లిపాయలు, పచ్చి కొబ్బరి 2 మనం గ్రైండ్ చేసేటప్పుడు ముద్దలాగా అయిపోతుంది. ఇక్కడ చూడండి ఆకుకూర బాగా వేగింది కదా, ఇప్పుడు ఇందులో నేను ఉడికించి పెట్టుకున్న అరటికాయ వేసుకుంటున్నాను. ఈ అరటికాయ ముక్కలు మీకు ఇలా కావాలి, ఇలా తింటే బాగుంటుంది అనుకుంటే ఇప్పుడే మీరు కారం వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం ఫ్రై లాగా రైస్లోకి పొడి పొడిలాడుతూ రావాలనుకుంటే ఇంకొక 10 నిమిషాలు వేయించుకుంటే బాగుంటుంది. నేనైతే ఫ్రై లాగే చేశాను అనమాట. మీకు కర్రీలాగా కావాలనుకుంటే ఇప్పుడు ఈ టైంలోనే మీరు కారం వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అరటికాయ కొంచెం బాగా ఉడికితే ఫాస్ట్గా అయిపోతుంది, లేకపోతే ఇంకా 5 నిమిషాలు మనకి టైం పడుతుంది. ఇది చూడండి కొంచెం ముద్దగా వచ్చింది. పొడి పొడిలాడుతూ రావాలంటే కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం అంతా కలుపుకొని ఒక 5 నిమిషాలు వేయించుకుంటే కర్రీలో కలుస్తుంది. వేసిన పప్పు వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి ఏదన్నా మనం చారు, రసం అలా చేసుకున్నప్పుడు కూడా మంచిగా సైడ్ డిష్గా అలా పెట్టుకొని తినేయచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ ఇంకా కర్రీ రెడీ అయింది. చూడండి ఇంకా చూసారు కదా ఎంత మంచి కలర్లో కనిపిస్తుంది. నేను ఎక్కువ కొంచెం ఫ్రై లాగా చేశాను అనమాట. మీకు ఇలా ఇష్టం లేకపోతే ముందే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అరటికాయ కూడా మనం ముందే ఉడికించుకున్నాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇది మనం చపాతీలో తినచ్చు, రైస్లో తినచ్చు, దేంట్లోకైనా టేస్ట్ బాగుంటుంది. వేసిన పప్పు టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకా కర్రీ రెడీ అయింది. ఇక్కడ ఇంకా చపాతీ చేద్దామని చెప్పేసి చపాతీలు రెడీమేడ్ చపాతీ అనమాట. పిండి అయిపోయింది, సరేలే ఒక ప్యాకెట్ మొన్న తీసుకొచ్చాను. ఇవి బాగుంటాయి పరోటా కానీ, అది గోధుమ పిండితో చేసినవి అనమాట. మనకి ఇంట్లో చేసుకున్నట్లాగే చాలా బాగుంటాయి, మంచిగానే దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్లో. సరే అని తీసుకొచ్చాను, అప్పుడప్పుడు తీసుకొస్తాను. సరే ఈవినింగ్ డిన్నర్లోకి ఈరోజు రైస్ ఏం ప్రిపేర్ చేయకుండా ఇలా టిఫిన్ తినేద్దాంలే అని ఆకుకూర, తోటకూర, అరటికాయ వేపుడు అది ప్రిపేర్ చేశాను. కొంచెం కాలీఫ్లవర్ కర్రీ కూడా ఉంది. సరే చపాతీలు ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే ఇంకా డిన్నర్కి ఇదే, స్పెషల్స్ అయితే ఏం లేవు, ఇంకింతే. ఈరోజు వీడియోలో మొత్తం ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా? నచ్చితే కామెంట్స్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ, చాలా థ్యాంక్స్. ఉంటానండి, బాయ్.